అక్షర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం. తేర్నెకల్లో టీడీపీ ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్న కపట్రాల మల్లికార్జున్. మహిళలకు రక్షణ కావాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి, ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. తనపై అసత్య ప్రచారాలు, నిరాధార లేని ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించిన గాండ్ల సమ్మయ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ చౌరస్తా వద్ద నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రజలు ఉద్దేశించి నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ మాట్లాడుతూ బీజేపీకి 400 సీట్లు రాకుంటే అయోధ్య మందిరానికి బాబ్రీ తాళం వేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇట్లా చేతులు లేకపోతే జై రహీమన్ అంటాడు. ఇంకోవేళ నేను లేకపోతే అల్లాహ్ జై తిరిగి పొందలేనిది ముఖ్యంగా జగిత్యాల పట్టణంకు వర్తిస్తుంది. జగిత్యాల కంపల్సరీ. ఎందుకంటే ఇక ఇప్పుడు వీళ్ళకి వచ్చినాయి అవన్నీ 2500 వచ్చినాయమ్మా. మొన్న 5 నెలల కింద ఓటేశారు కదా కాంగ్రెస్కు. అలా వచ్చినాయి లేవా? ఇవన్నీ ఇందిరా మిల్లేనా? అవేనా రుణమా వచ్చిందా? అదే 420 వాగ్దానాలు చేసి 420 ముఖ్యమంత్రి అబద్ధాల కోరు, అవినీతి పరుడు, అహంకారి అనుముల రేవంత్ రెడ్డి. చెప్పడానికి దమ్ముంటే చెప్తున్నావు కదా, ఊరూరు తిరిగి ఎలికపెరక్కి ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చిన ఆడబిడ్డలకు ఇచ్చిన రమ్మాయి 5 నెలలు ఒక్క రేషన్ కార్డు, ఒక్క పెన్షన్, ఒక్క ఇల్లు, ఒక్క రుణమాఫీ, ఒక్క అడ్ల గింజలకు 500 రూపాయలు ఇచ్చారా? మరి ఏం సమాధానం చెప్తారా సన్నాసులారా? చట్ట లేని సన్నాసులు, సేవలేని 1000 కోట్లు దోసి బెదిరించి బేగంపేటకి వెళ్ళి ఫ్లైట్లలో పంపుతారు. ఢిల్లీ సుల్తాన్లకు పంపుతారు. ఒకటమ్మ అభివృద్ధి ఒకవైపు. ఈరోజు నిన్న స్ట్రీట్ లైట్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, సోదరుడు చెప్పినట్టు రేషన్ కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, ఈరోజు ఆడబిడ్డలకు శౌచాలయాలు కావచ్చు, కరోనా వ్యాక్సిన్స్ కావచ్చు, ఈరోజు దేశంలో హిందువుల గౌరవం కావచ్చు. ఇంకా కొన్ని రోజులైతే అట్లా కూర్చుంటారు. అయితే ఇట్లా కూర్చుంటారు, బురక వేసుకున్న కూర్చుంటారు. ఈ జగిత్యాల ముఖ్యంగా మీకు ఒక్క సంఘటన చెప్తా. అభివృద్ధి గురించి సోదరుడు చెప్తా, నేను ధర్మం గురించి చెప్తా. ధర్మం ఉంటే మనం ఉంటాం. అన్నీ ఉన్న తర్వాత ధర్మం లేదనుకో, అవన్నీ ఉన్నా ఒక లెక్కనే, లేకున్నా ఒక లెక్క. ఇప్పుడు 10,000 ఇచ్చినామంటే ఒక ఏమిరా అంటే పడాడు కదా. అన్నీ ఉన్న తర్వాత కూడా అనుభవించడానికి దేశం ఉండాలి. ఉన్నప్పుడు ఎప్పుడు హిందువులంతా కాశ్మీర్ వదిలి వెళ్ళిపోవాలి. హిందువులంతా కాశ్మీర్ వదిలి వెళ్ళిపోవాలి. 24 గంటల గడువు. 11,000 మసీదులకి ఒకటి ఉంటే మతం మారుండ్రి, కల్మా చదువుండ్రి, లేకపోతే కాశ్మీర్ బదులు. నేను కాదు, నరేంద్ర మోడీ అన్నాడు నిన్న, నాకు 400 సీట్లు ఇవ్వండి అమ్మా, లేకపోతే ఈ కాంగ్రెస్ వాడు అయోధ్యల రామ మందిరానికి బాబ్రీ తాళం వేస్తాడు అన్నాడు. నరేంద్ర మోడీ అన్నాడు జాగ్రత్తగా ఉండాలి హిందువులందరూ. ఇవాళ జీవన్ రెడ్డి లాంటి వాళ్ళకి మనం ఏమాత్రం ఆదరించిన మన హిందుత్వాన్ని నాశనం చేస్తారు. ఇవాళ నేను జీవన్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ఉగ్రవాదులతో కలిసి ధర్నాలు చేసిండ్రు, ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు? మే 13 నాడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మాట్లాడతలేరు. మే 14 నాడు మళ్ళీ మీ నిజ స్వరూపం మళ్ళీ జగిత్యాలు చూస్తారు. మే 14 నాడు మళ్ళా ఉగ్రవాదులకి మీరు కాపు కాస్తారు. ఉగ్రవాదులతో కలిసి కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని తాలిబాన్కి అడ్డా చేయదలుచుకున్నది. గాంధీ ఎట్లయితాడు? జహాంగీర్ మన్మడు మభ్య పెడుతున్నారు భారతీయులందరినీ. మనం అమాయకంగా ఉంటున్నాం. మీ పార్టీ స్టాండ్, ఇలా పార్టీ స్టాండ్ 370కి వ్యతిరేకంగా ఓటేసింది. ఇలా పార్టీ స్టాండ్ సిఐకి వ్యతిరేకంగా ఓటేసింది. ఇలా పార్టీ ఎన్ఆర్సీకి వ్యతిరేకం పార్లమెంట్లో చెప్పింది.
కాబట్టి జీవన్ రెడ్డి కూడా వ్యతిరేకం, హిందువులకి వ్యతిరేకం జీవన్ రెడ్డి ఆయన ఒప్పుకున్నాడు. పెద్ద మనిషి వయసు ఏంది, ఆయన చేసే పనులేంది, ఉగ్రవాదుల సంస్థలతోటి వాళ్ళ పార్టీ కార్యకలాపాలు ఏంది, భారతదేశాన్ని తాలిబాన్ అడ్డాగా మార్చనీయం, మన ధర్మాన్ని మన దేశాన్ని కాపాడుకుందాం. రానున్న ఎన్నికల్లో మే 13వ తారీఖు నాడు భారీ మెజారిటీ తోటి మనము భారతీయ జనతా పార్టీని గెలిపిద్దాం, కమలం పువ్వు కోటేద్దాం. మన పోలింగ్ ఏజెంట్లు మన కార్యకర్తలకు చెప్తా ఉన్నా, లోపట బుర్కా వేసుకొని వచ్చిన వాళ్ళు, పోలింగ్ బూత్ల బుర్కా వేసుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళ ముఖం మొత్తం చూపెట్టాలి, చుట్టూ మీదకి వెళ్ళి ముఖం మీదకి వెళ్ళి బుర్కా తీయాలి. వాళ్ళు మంది ముందర తీయమంటే పరదా ఉంటుంది, పరదా సాటుకు పోయి మహిళా ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళకి చూపెట్టాలి. బుర్కా తీయకుండా ఒక్క ఓటు వేయించేది లేదు, బుర్కా తీయకుండా. ఎవడు రోహింగ్యాకి వెళ్ళి వచ్చి పాడేండు, ఎవరు బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చి పాడేండు, ఎట్లా తెలుస్తుంది మనకు బుర్కాలు వేస్తే? బుర్కా అది రూల్, అది నేను చెప్తున్నది కాదు, అది ఎలక్షన్ కమిషన్ రూలు. ఒక్క బుర్కా వేసుకొని ఒక్క ఓటు వాడనిచ్చేది లేదు, స్ట్రిక్ట్గా ఉండాలి. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలా. హిందువులకి ఇది అతి ముఖ్యమైన ఎలక్షన్, ఈ రానున్న మే 13 ఎలక్షన్. అందరూ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ బూత్లకు పోయి ఓట్లు వేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణంలో భారీ ప్రదర్శన రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాజపా జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, అభ్యర్థి సీతారాం నాయక్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలుచుకుంటుందని, రాష్ట్రంలో ప్రలోభాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని తెలిపారు. అభ్యర్థి సీతారాం నాయక్ మాట్లాడుతూ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మరోసారి రానున్నదని, రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈరోజు చెప్పుకోవడానికి ఎక్కలేక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రులందరూ కూడా అనేక రకాల తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజ్యాంగం మారిపోతారు, రిజర్వేషన్ తీసేస్తారని మరి పిచ్చి ప్రకటనలు, అర్థమైన ప్రకటనలు చేస్తున్నారు. దయచేసి ఈ చెరువులో పురుగులు పెట్టే మాటలు నమ్మకండి. నరేంద్ర మోడీ గారు చెప్పారు, నేను బతుకున్నంత వరకు మరి గిరిజనుల హక్కుల్ని రిజర్వేషన్స్ కాపాడుతాను. మరి తల్లిదండ్రులు జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఈ రోజు ఉదయం భజనలు, సామూహిక శ్రీ లలిత సహస్రనామ పారాయణం, అన్నదానం, సాయంత్రం పల్లకి సేవ తదితర కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు డాక్టర్ సతీష్ కుమార్, నాంగ్ల కిషన్ గౌడ్, మార కైలాసం కమిటీ సభ్యులు, సత్సంగ సభ్యులు, సామాజిక కార్యకర్తలు, రామచంద్రం భక్తులు పాల్గొన్నారు.
సాయిరామ్ భక్తులకు మనవి. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పట్టణాల్లో చేనేత సహకార ఉత్పత్తి విక్రయ కేంద్రాల్లో చేనేత మగ్గం ద్వారా బట్టలు నేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అనంతరం చేనేత కార్మికులతో మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అధికారులకు రాజకీయ నాయకులను కోరుతున్నా చేనేత వృత్తులను పరిరక్షించే బాధ్యత ప్రతి పౌరుని మీద ఉందని గతంలో అనేక సందర్భాల్లో శాల్వలు పూల బొకేలు బంద్ చేసి చేనేత వృత్తుల ద్వారా ఉత్పత్తి అవుతున్న టవల్స్ ఇస్తే ఉత్పత్తి చేసిన వారికి ఉపాధి భవిష్యత్తులో వాడుకోవడానికి కూడా ఉపయోగపడతాయని కోరారు. నేతన్న కార్మికుడిగా నేను అండగా ఉంటాను. గీతన్న నేతన్న వేరు కాదు, నా బాధ్యత అనే మాట సందర్భంగా నేను చాలా సందర్భాలు చెప్పిన, మళ్ళా కూడా చెప్తున్నా. నన్ను విశ్వసించారు. నేను బీసీ సంక్షేమ శాఖ మంత్రిని. కులగన సర్వే చేస్తూ ఉన్నాం. నేతన్నలకు కార్పొరేషన్ వేసినాం. వాళ్ళ చదువుకునే పిల్లలకు సంబంధించి ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపడాలో కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటా. ఇందుకు సంబంధించి మెరుగైన చర్యలు మెరుగైన విధంగా భవిష్యత్తు చూపెట్టడానికి పద్మశాలి నేతన్న మేధావులను కూడా సలహాలు సూచనలు అడుగుతున్నా. వాళ్ళందరూ కూడా ఎవరి సందర్భంగా కోరుతూ తప్పకుండా నేను నా బాధ్యతగా నేత వృత్తికి 100% అండగా ఉంటానే మాట మరొకసారి హామీ ఇస్తాను. మనంతా మనలు ఉన్నారు కదా. ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు, అధికారులకు, రాజకీయ నాయకులందరికీ కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ చేనేత వృత్తులను పరిరక్షించే బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. నేను గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ శాలువలు పూల బొకేలు బంద్ చేసి చేనేత ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి ఇటువంటి ఇచ్చినట్టయితే ఉత్పత్తి చేసే వాళ్లకు ఉపాధి, ఇవి మళ్ళీ భవిష్యత్తులో వాడుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఇవి తప్ప వేరే ప్లాస్టిక్తో సమానమైనటువంటి చాలా కాస్ట్లీ శాలువలు అనవసరంగా కప్పొద్దని నేను కోరుతూ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ దీన్ని దయచేసి పాటించి తెలంగాణలో ఉన్నటువంటి చేనేతకు అందరికీ కూడా చేయూతనియాలని కోరుతా ఉన్న. 1. 2, ఈ వృత్తిని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత గల ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి లేని విధంగా నూలు మీద GST విధించి మొట్టమొదటిసారి చేనేత రంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది. భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రాకుండా కాంగ్రెస్ నేతృత్వంలో చేనేత రంగానికి సంబంధించిన ప్రత్యేక అభివృద్ధి తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా భవిష్యత్తులో ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రులతో మాట్లాడి ఈ యొక్క ఉత్పత్తుల వాడకాన్ని కూడా పెంచే విధంగా ప్రయత్నం చేస్తాం. అందుకు సంబంధించి ఇప్పటికే జీవో నెంబర్ 1 తీసుకొచ్చినాం. ఈ జీవో నెంబర్ 1 ద్వారా తెలంగాణలో ఉత్పత్తి అయ్యేటువంటి చేనేత ఉత్పత్తుల్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించే బట్టకు సంబంధించి వీళ్ళ దగ్గరనే టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని జీవో ఇచ్చినాం. ఇప్పుడు ఇక్కడ కొంత గొప్ప
గత పాత సందర్భంలో జరిగిన గోదావరి కని ఈ రోజు వకీల్పల్లి RG2 వర్క్ షాప్ ఏరియా బొగ్గు గని కార్మికులతో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వారికి ఉన్న సమస్యలు తెలుసుకుని ఈ నెల 13న రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రామగుండం శాసనసభ్యులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, NTIC నాయకులు, సింగరేణి కార్మికులు, కార్యకర్తలు, పలు విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మక్కన్ సింగ్ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకి, INTC నాయకులను సుస్వాగతం. మక్కన్ సింగ్ గారికి స్వాగతం, సుస్వాగతం. దయచేసి మీరు ఇద్దరికిద్దరు పోతే పిండాలు తాను అవన్నీ వెలిగేయాలి. తాళం ఇచ్చిపోయేటప్పుడు రోజు ముందు ఇచ్చిపోతే అందరూ ఆడుకుంటారు. ఇచ్చిపోతే అయిపోతాయి కదా ప్రమాదాలను నివారించదగ్గ రక్షణ సూత్రం తప్పనిసరిగా పాటిస్తానని నేను మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. నా జీవితం నా కుటుంబానికే కాక నా సంస్థకు, నా మాతృభూమికి కూడా హలో RG2 ఏరియా మన రామగుండం ఎమ్మెల్యే ఠాగూర్ మక్కన్ సింగ్ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన రామగుండం బొంతల రాజేష్ గారు అధ్యక్షులు, అలాగే కాలనీ అధ్యక్షులు గుండెటి రాజేష్ గారికి తీసుకొస్తే దాంట్లో ఒక్కొక్కరి దగ్గర 15 లక్షలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు రాక చెప్పినది ఒకటి, చేసి చూసింది ఒకటి, చదువుకొని కూలి పని, చెట్ల పని, పాత్రలు కడిగే పరిస్తే కుమిలి మన బిడ్డను ఆత్మహత్య చేసుకున్న కాలం ఇలా కొప్పలీశ్వర్ గారు మీరు కాదా, మీ తమ్ముడు కమలాసన్ కాదా అని అడుగుతున్నా. ఇలా కమలాసన్ దశావతారంలో నిలబడి యాక్టింగ్ చేసినట్టుగా నటించే వ్యక్తులు మీరిద్దరు. గొప్పల ఈశ్వర్ గారు మాట్లాడుకుంటూ నవ్వుతూ మంత్రిగా ఉండి ప్రాంతానికి ఈ బావి మీదకి వచ్చి సింగరేణి కార్మికుడా ఏముంది నీ కష్టమని ఏ ఒక్క రోజైనా అడిగిందా? చనిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి మా నాయకుడు తప్పు చేసిండు, క్షమించిండు, వారికి తగిన శిక్ష ఇస్తాను ఏ ఒక్క రోజైనా చెప్పిండా? గోదావరి గారిలో ప్రతి 10 ఇంట్లకు, ప్రతి ఒక్క ఇంటికి 2 MBAలు, MAలు, డిగ్రీలు చేసిన వారు ఉన్నారు. కొలువులు లేవు, ఏ రకంగా చేద్దాం, నేను కొలువు ఇప్పిస్తాను ఏ రోజైనా చెప్పిండా? ఇవాళ పేదవాడికి ఇల్లు లేని వారికి నేను డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా భయపడమని ఏ రోజైనా చెప్పిండా? సింగరేణి కార్మికుడు సొంతింటి కాల కావాలి, మారు పేర్లు రావాలి. సింగరేణి కార్మికులు ఇలా ప్రొడక్షన్ల కొరకు తన రక్తాన్ని చెమటగా మార్చి కూలీల కంటే ఎక్కువ పనిచేస్తున్న తీరుకు యజమాన్యం ద్వారా వారికి ఇచ్చే గౌరవం ఇచ్చే కార్యక్రమంలో ఏ రోజైనా గొప్పగా నిలబడి మాట్లాడినవా? ఈ రోజు ఏ రకంగా మీరు ఓటు అడగడానికి వస్తా ఉన్నారు? మా రామగుండాన్ని బొందరగడ చేసింది మీరు, సింగరేణి కార్మికుడు చులకల చేసింది మీరు. రామగుండంలో విద్యుత్ దేశానికి ఉలికిరిస్తున్న రామగుండాన్ని చీకటి మారుస్తున్నారని ఆ రోజు ర్యాలీలు తీసి అధికారం రాగానే రామగుండంలో నీళ్లు, బొగ్గు, భూమి ఉన్న ఈ ప్రాంతంలో పవర్ పెట్టకుండా యాదాద్రిలో 3 కోట్లు ఎకరానికి 3 కోట్లు పెట్టి నీళ్లు నాగార్జున సాగర్ బొగ్గు గోదావరి నుంచి తీసుకెళ్లి 50,000 కోట్లు పెట్టి అక్కడ దోపిడీ చేసిన చరిత్ర మీది కాదా? ఈ రోజు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు కటక మృత్యుంజయం, తెలంగాణ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్వగృహం ఇందిరాభవన్ లో ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. చరిత్ర ఏంది మీది కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఇవాళ జీవన్ రెడ్డి గారు గెలవడం ఈ నియోజకవర్గంలో అనివార్యం. తప్పకుండా ప్రజలు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఈ నిజామాబాద్ పార్లమెంటు, మరీ ముఖ్యంగా నేను నా ప్రార్థన, నా విజ్ఞప్తి ఏంటంటే, నేను గత 15, 20, 30, 40 సంవత్సరాలుగా 83లో నేను ఎమ్మెల్యే ఉండి అప్పటి నుంచి జిల్లా రాజకీయాల లోపల 12 సంవత్సరాలు ఉమ్మడి జిల్లాకు 11 సంవత్సరాలు ఉమ్మడి జిల్లా పార్టీకి అధ్యక్షుడిగా, కేంద్ర సహకార బ్యాంకు ఉమ్మడి జిల్లాకు నేను చైర్మన్గా, రాష్ట్ర పార్టీ లోపల రాజశేఖర రెడ్డి, వెంకటస్వామి గారు లాంటి అనేక మంది నాయకుల చేతి కింద పనిచేసినటువంటి వ్యక్తిగా, శ్రీపాదరావు గారు వాళ్ళ కింద పనిచేసినటువంటి వ్యక్తిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఈనాడు జీవన్ రెడ్డి గారు గెలవలసినటువంటి ఆవశ్యకత ఈ రాష్ట్రానికి మాత్రమే కాదు, జాతికి ఉన్నదని చెప్తాం. అవసరం దానం చేసినటువంటి వ్యక్తి, త్యాగం చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇంకా కింది దాకా ఉన్నటువంటి అరవింద్ దాకా కూడా నేను అడుగుతా ఉన్నా, ఏంటి మీ త్యాగాలు ఈ దేశం కొరకు, ఈ జాతి కొరకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బుద్ధి లేని మాటలు మాట్లాడకండి దయచేసి. ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, మరి ముఖ్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డి దండివాని కంటే మొండివాడే గొప్పవాడని చెప్పి ఒక సామెత ఉన్నది తెలుగులో. ఎంత మొండిగానైనా కూడా ఈ రాష్ట్రం లోపల ప్రభుత్వాన్ని సాధించాలని చెప్పి రాష్ట్ర ప్రజలను మెప్పించి ఒప్పించి తెలంగాణలో 2వ ముఖ్యమంత్రిగా ఇవాళ ఎన్నిక కాబడినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయాలను దయచేసి మీరు పరిగణలోకి తీసుకోండి అని చెప్పి నేను బీజేపీ వాళ్ళని కూడా కోరుతా ఉన్నాను. ఇంత గట్టి నిర్ణయాలు ఎవరు తీసుకోలేదు. మీరు ఎన్ఆర్ఐని గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు లేనే లేదు. మీకేం చెప్తా, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా మీ ద్వారా. ఇవాళ బీజేపీ నాయకులకు మళ్ళీ ఒకసారి మాట్లాడద్దు ఈ 2 రోజుల లోపల. ఎప్పుడు కూడా ఎన్ఆర్ఐ అనేటువంటి సంస్థను మీ ఇప్పుడు ఉన్నటువంటి అసలు కేంద్రం లోపల దానికి గుర్తింపే లేకుండా చేసినటువంటి వ్యక్తులు మీ భారతీయ జనతా పార్టీ అని చెప్తా ఉన్నారు. ఒక జ్ఞానం ఉండాలి, నీకు ఎంపీ కావచ్చు. మీకు జ్ఞాపకం ఉంటే 10 సంవత్సరాల కింద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్ఆర్ఐ బోర్డు కావాలని చెప్పి ఇక్కడి నుంచే మొదలైంది. అది ఏది ఈ ఉద్యమం అంతా కూడా జగిత్యాల నుంచి మొదలై ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఆర్ఐ బోర్డు కావాలని చెప్పి మిత్రుడు ఈయన పేరేంది చాంద్ భాయ్, ఆయన కాదు ఇంకా చాలామంది కూడా దీని కొరకు ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఒకసారి మాట్లాడకూడదని చెప్పి ఇంత మైన్యూట్ ఇష్యూ అయినా కూడా నేను ఈ సందర్భం లోపల తీసుకుంటా ఉన్నా. దయచేసి నోరు మూసుకుంటే మంచిదని నేను హెచ్చరిక చేస్తూ ఉన్నా భారతీయ జనతా పార్టీకి. ఎన్ఆర్ఐ అనేటువంటి ఒక శాఖను రాష్ట్ర ప్రభుత్వం లోపల క్రియేట్ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేటువంటి మాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మీకు జ్ఞానం ఉందా, జ్ఞాపకం లేదా, బుద్ధి మాంద్యం అయిపోయిందా మీకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ శాఖకు మంత్రి మన జిల్లా మంత్రి ఆనాడు శ్రీధర్ బాబు గారు. ఇంతకంటే ఎక్కువ మీకు ఇంకేం చెప్పాలి మేము? అంటే ఏది పడితే నోటికి వచ్చినటువంటి పూతలు కూసి మాట్లాడి అప్పటికప్పుడు ఆ బజార్ లోపల, ఆ వాడ లోపల, ఆ ఊరు లోపల, ఆ పట్టణం లోపల ఏదో విభేదాలు సృష్టించి దాని ద్వారా ఓట్లు సంపాదించాలనేటువంటి నీచత్వం ఉన్నటువంటి మనుషులు మీరు. ఈ దేశం లోపల ఉండేటువంటి పదే 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 రేపు మోడీ ప్రధాని కాకపోయినట్టయితే పాకిస్తాన్ బాంబులు వేస్తుంది. బుద్ధున్నదే మీకేమన్నా? పాకిస్తాన్తో కొట్లాడి పాకిస్తాన్ మీద గెలిచి బంగ్లాదేశ్ను సృష్టించి ఇవన్నీ చేసినటువంటి నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. శ్రీలంక లాంటి దేశాల లోపల పీస్ కీపింగ్ సైన్యాన్ని పంపించి దక్షిణాసియా లోపల మొత్తం శాంతిని నెలకొల్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. వారి రక్తం ఇక్కడ ఏరులై ప్రవహించింది. ప్రజల జీవన విధానం లోపల ఒక భాగమైపోయింది వాళ్ళ రక్తం. ఏ ఒక్కరి వ్యక్తి అయినా ఈ జాతికి ప్రాణదానం చేసినటువంటి వాళ్ళు, జీవనదానం చేసినటువంటి వాళ్ళు, లేకుంటే ఇంకా ఏదైనా దానం చేసినటువంటి వ్యక్తి, భార్య ఎక్కడున్నదో, తల్లి ఎక్కడున్నదో, తండ్రి ఎక్కడున్నదో తెలియలేదు. మీ కుటుంబాన్ని మీరే పట్టించుకోరు. మా భారతదేశం అంతా నా కుటుంబం అని చెప్తారు. పరివార్ మేరా హై. పరివార్ కहाँ है किसी को पता नहीं. तुम्हारा परिवार किधर है? పరివారంను పట్టించుకోలేనివాడు భారతదేశం లోపల ఉన్నటువంటి ఈ 130, 140 కోట్ల మందిని పట్టించుకునేటువంటి అవకాశం ఎక్కడుంది? కాబట్టి ఇటువంటి చిల్లర వాదాలతో ఈ దేశం లోపల ఉన్నటువంటి ప్రజల యొక్క
అస్తిత్వాన్ని ముక్కలు చేయొద్దు, విశ్వాసాన్ని కూడా దెబ్బతీయద్దని చెప్పి నేను వాళ్ళని కోరుతున్నాను. భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరియు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు నాంపల్లి మండలంలోని తుమ్మలపల్లి, రేవెల్లి, మెల్లవాయి, పులిగుంట్ల గ్రామాల్లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మునుగోడు నియోజకవర్గం కోఆర్డినేటర్ బట్టు జగన్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, టైగర్ కోమటిరెడ్డి రాజగోపాల్ నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై గుర్తుకే, జై గుర్తుకే, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై గుర్తుకే, జై గుర్తుకే, జై గుర్తుకే, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఐక్యత, ఐక్యత, జై గుర్తుకే, జై గుర్తుకే, ఐక్యత. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం తేర్నకల్ గ్రామంలో కపట్రాల మల్లికార్జున గడప గడప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్కి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కపట్రాల బొజ్జమ్మ మల్లికార్జున అధ్యక్షతన అదే గ్రామంలో వైసీపీని వీడి టీడీపీలోకి 50 కుటుంబాలు చేరాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామచంద్రయ్య నాయుడు, బండిగింజలు రంగన్న తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.